యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా మత మార్పిళ్ళు చేయమని చెప్పలేదు. మత మార్పిడి బైబిల్ సిద్ధాంతానికి విరుద్ధం. బలవంతపు మత మార్పిళ్ళు అస్సలు ప్రభు ఒప్పుకోడు. ఎందుకంటే క్రైస్తవులుగా పుట్టిన వాళ్ళే క్రీస్తుకు అనుకూలంగా జీవించకుండా ఉంటే వారినే ఇష్టపడని ఈ క్రీస్తు బలవంతంగా ఎవరో ఒకరిని మనం క్రైస్తవ మతంలోకి లాగే ప్రయత్నం చేస్తే ఆయన ఎన్నటికీ ఇష్టపడ్డు. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని బలవంతపు మత మార్పిళ్ళు కానీ లేదా మత మార్పిళ్ళు కానీ చేయమని మనల్ని పిలవలా. మానవ సేవయే మాధవ సేవ. అదే మాట యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఆ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. కనుక ప్రతి ఒక్కరూ మీ మాటల్లో, మీ చేతల్లో, మీ జీవిత విధానంలో క్రీస్తు ప్రేమను చూపించాల్సిందిగా కోరుతున్నా. హైదరాబాద్ చిన్నపిల్లలు నాన్న కంట్రోల్ ఉండాలి, నన్ను చూడండి, ఓకే. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఒక బ్రాహ్మణ్ సహోదరుని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పి హైందవ కుటుంబంలో పుట్టానని క్రీస్తు నమ్ముకున్నానని చెప్పి నాతో ఒక మాట అన్నాడు. నువ్వు దేశద్రోహివి అని చెప్పి అన్నాడు. ఎందుకు అంత పెద్ద మాట అన్నామని అడిగాను. లేకపోతే ఏంటి చెప్పు, నువ్వు భారతదేశంలో పుట్టి పరాయి దేవుడైన యేసుక్రీస్తు నువ్వు దేవుడుగా అంగీకరించడం, తల్లి పాలు తాగి రొమ్ము తనడం కాదా, దేశద్రోహివి కాదా అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వింటావా అని చెప్పి. ఏంటి అని అడిగాడు. నాకు 2 తల్లులు ఉన్నారు అనుకుందాం. ఒక తల్లి ఏమో కన్న తల్లి, మరొక తల్లి ఏమో పెంపుడు తల్లి. మా ఇల్లు అడవికి దగ్గరగా ఉంది అనుకుందాం. ఒకరోజు నేను బయట ఆడుకుంటూ ఉన్నాను. అడవిలోంచి సడన్గా ఒక పులి వచ్చింది. ఆ పులి వచ్చి నన్ను చంపబోతుంది. అప్పుడు ఒక తల్లి చూసి అంది, బాబు పులి వచ్చేస్తుంది, నేను చంపబోతుంది, పరిగెట్టో, రా, నిన్ను నువ్వు కాపాడుకో, గట్టిగా అరిచింది. నాకు పాలు పెడుతున్న మరొక తల్లి బయటకు చూస్తే పులి పరుగున వచ్చి నా మీద పడి నన్ను చంపబోతుంటే ఆ రెండవ తల్లి పరుగున వచ్చి నన్ను అమాంతంగా తన చేతుల్లోకి తీసేసుకుంది. అలా తీసుకున్న వెంటనే ఆ పులి వచ్చి నన్ను చంపాల్సింది పోయి నన్ను తన గుప్పెట్లోకి కౌగిల్లోకి తీసుకున్న ఆ తల్లి మీద పడింది. ఆ తల్లిని చంపుకుంటూ ఆ తల్లిని అడవిలోకి తీసుకెళ్ళిపోయింది. ఆ తల్లి నన్ను కాపాడాలని చెప్పి నా కోసం ప్రాణం పెట్టింది. అప్పుడు అడిగాను ఆ కుర్రవాడిని,